అద్భుత విషయం. అప్పటికి నాకు 14 ఏళ్ల కంటే ఎక్కువ ఉండవు. మా అన్నయ్య నాకంటే 4 ఏళ్ళు పెద్ద. పడవలో తినటానికని మా అమ్మమ్మ కాల్చిచ్చిన మినపరొట్టె మూటతో మేమిద్దరం అమలాపురంలో రహదారి బోటు ఎక్కి రాజమహేంద్రవరం వెళుతున్నాం. పడవ ముక్కమల చేరుకున్నాక అక్కడ కొన్ని బస్తాలు, కొందరు మనుషులు పడవలోకి ఎక్కారు. వాళ్ళల్లో పొడుగ్గా సన్నటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన్ని చూడటంతోనే పడవ హాల్లో ఉన్న కొందరు దయచేయండి పేర్రాజు గారు అంటూ ఆహ్వానించారు. భలే తమాషా మనిషి. చిత్ర విచిత్రమైన కథలు ఎన్నో వచ్చు ఈయనకి. ఆనాడు నా పక్కనున్న మీసాల కాపు పేర్రాజు గారు మంచి అద్భుతమైన విషయం ఏదైనా చెప్పండి అని కోరాడు. ఆయన అలాగే అని సర్దుకొని కూర్చున్నాక ఇలాగ ప్రారంభించాడు. ఇది చాలా అద్భుతమైన విషయం, వినండి. నేనప్పుడు అమెరికాలో ఉన్నాను. అమెరికాలో ఇల్లు అద్దెలు మన దేశంలో కన్నా చాలా ఎక్కువ గనకనే నేను పెద్ద భవంతుల వైపు పోక ఒక పాతింట్లో గది ఒకటి తక్కువ అద్దెకి కుదుర్చుకొని అందులో ప్రవేశించాను. అక్కడికి వెళ్ళిన కొత్తల్లో నీరు ఆహారం నాకు కొత్త వేసి ఒంట్లో అనారోగ్యం కలిగించే. జ్వరం వచ్చి ఒక 15 రోజుల దాకా మంచం మీదే ఉండిపోవాల్సి వచ్చింది. నేను ఆ 15 రోజుల్లోనూ నాకు ప్రపంచం అంతా ఆ 4 గోడల మధ్యనే. ఆ ఇంటికి ఏనాడు వేశారో వెళ్ళ గోడలకు అక్కడక్కడ పెచ్చులు పెచ్చులుగా ఊడిపోయి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి. వాటిలో ఒక ఆకారం సరిగ్గా ఒక మనిషికి మళ్ళీ కనపడింది. పరికించి చూస్తుంది కదా, బెల్లూడిపోయిన ఆ చోట మనిషికి మళ్ళీ ఉండటమే కాకుండా నేను మా ఊళ్ళో చిన్నప్పటి నుంచి ఎరుగున్న కోటీశ్వరుడు కోటయ్య శెట్టి పోలికుంది. చక్కా లంక గుమ్మడికాయంత బొజ్జతంది. బాగా సోరడు పొడుం పట్టే ముక్కు, రవ్వంత తేడా కూడా లేకుండా ఇవన్నీ ఆ గోడ మీద బొమ్మల్లో ప్రత్యక్షమయ్యాయి నాకు. ఎక్కడి ముక్కమ్మలా, ఎక్కడ అమెరికా? వీటి మధ్య దూరం కొన్ని వేల మైళ్ళు కదా. ఇంత దూరం లక్ష్యం చేయక నేను వచ్చానే గాని మా కోటయ్య శెట్టి ఎన్నడూ దేశం విడిచి ఎరగడే. అతడే కదలనప్పుడు అతని బొమ్మ ఇంత దూరం వచ్చి ఈ గదిలో ఈ గోడ మీదే ఎలా వెలిసిందా నాకు బోధపడలేదు. ఏమిటి చిత్రం అని ఆశ్చర్యపోతూ ఆ బొమ్మకేసి దీక్షగా చూస్తేనే కదా మొదటి రోజున కూర్చొని కనపడ్డ బొమ్మలా అప్పుడు నాకు మళ్ళనే వెళ్ళకితల ఒక మంచం మీద పరున్నట్లు కనపడింది. ఇది మరీ చిత్రంగా ఉందే. ఆ గదిలోకి ఒక నౌకరు తప్ప మరెవరూ రారు. వాణ్ణి ఈ బొమ్మను నువ్వేమైనా ముట్టుకున్నావా అని అడిగాను. లేదు అన్నాడు. నాకేమీ పాలుపోలేదు. ఆ బొమ్మకేసి అలా చూస్తూనే ఉండిపోయాను. నౌకరు మధ్య మధ్య మందు సగ్గుజావా ఇచ్చిపోతున్నాడు. రోజు తర్వాత రోజు గడిచింది. నాకు క్రమంగా రోగం మళ్ళీ స్వస్థత కలుగుతోంది. కానీ గోడ మీద బొమ్మ ఇంకా అలాగే పరుండి ఉంది. మరొక చిత్రం ఏమిటంటే మొదట లావుగా ఎత్తుగా ఉండే అతడి బొజ్జ క్రమంగా తరిగిపోయింది. ఆ ముక్కు కూడా పలచబడిపోయింది. ముక్కు దాకెందుకు, ఆ కాటుక లాంటి శరీర ఛాయ మారుతూ వచ్చి అంతకు ముందు గోడపైన స్పష్టంగా కనపడ్డ ఆకారం రోజు రోజుకి అస్పష్టంగా మారి కోటయ్య బొమ్మేనా ఇది అని అనిపించింది. నాకు లేచి కూర్చునే సత్తు వచ్చిన తర్వాత నౌకర్తో అబ్బి వార్తాపత్రిక ఏదైనా తెచ్చి పెడుతువా అన్నాను. వాడు మన దేశం పత్రికే ఒకటి తెచ్చి నా ముందు పడేశాడు. పత్రిక విప్పి చూస్తుంది కదా, ఏముంది? గోదావరి మండలం కోనసీమలోని ముక్కమల కాపురస్తుడు కోటీశ్వరుడైన కోటయ్య శెట్టి దారుణమైన అజీర్ణ వ్యాధి చేత బాధపడుతున్నాడు. ఘన వైద్యులంతా వచ్చి వైద్యం చేశారు, కుదరటం లేదు అని ఉన్నది. నేను విచారంతో పత్రిక కింద పడేసి గోడవైపు చూశాను. సూక్ష్మించుకుపోయిన కోటయ్య శెట్టి బొమ్మ అటూ ఇటూ బాధతో దొర్లుతున్నట్లే తోచింది నాకు. ఆ దృశ్యం చూసేసరికి నా గుండె నీరైపోయి నేను మరో గదిలోకి మారిపోయాను. మరో 3 రోజులు గడిచాక వచ్చిన వారపత్రికలో కోటయ్య శెట్టి స్నేహకోటిని అంతటిని దుఃఖ సముద్రంలో ముంచేసి స్వర్గస్థుడయ్యాడని. నేను కన్నీరు తుడుచుకుంటూ అతడు బొమ్మ ఉన్న గదిలోకి పరిగెత్తుకు వెళ్ళాను. ఏమి చిత్రం, గోడ మీద ఆ బొమ్మే లేదు. వేళ్ళు ఊడిపోయి అంతమేర నల్లగా కనపడుతూ వచ్చిన చోటంతా వెలవేసినట్లయిపోయింది. నేను నౌకర్ని పిలిచి అబ్బి ఈ గదికి మరామత్తు చేసి వెళ్ళవేశారా అని అడిగాను. అలాంటిది ఏదీ జరగలేదు, ఇప్పట్లో జరగదు కూడాను అనేశాడు. పేర్రాజు గారు ఇలా ముగించి ఊరుకున్నాడు. శ్రోతలంతా ఇంకా మెచ్చుకోవటం మొదలెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఉండే కోటయ్య శెట్టి ఆకారం వేలాది మైళ్ళ దూరంలో ఉన్న ఆ గోడ మీద ప్రత్యక్షం కావటం చిత్రమైన విషయమే అన్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన ప్రత్యక్షం కావటమే కాదు, ఇక్కడ అజీర్ణంతో బాధపడుతూ ఉన్న శెట్టిలో వచ్చిన మార్పులన్నీ అక్కడ గోడ మీద బొమ్మల్లో రావటం, ఇతడిక్కడ హరి అనటంతోనే అక్కడ ఆ బొమ్మ మాయమవటం మరీ చిత్రంగా ఉంది సుమండి అన్నాడు. ఇంతలో హాలు కోసం కూర్చున్న ఒక పెద్ద మనిషి, అయితే పేర్రాజు గారు మీరు అమెరికా ఎప్పుడు వెళ్ళారు? అమెరికా, ఇంగ్లాండు
ఇలాంటి దేశాలకు వెళ్ళిన వాళ్ళంతా అదమం పిలక మార్చి క్రాఫింగు పంచకట్టు మానేసి సూట్లు వేస్తారు. నేను మిమ్మల్ని మీ చిన్నతనం నుంచి చూస్తూనే ఉన్నాను. మీరు ఎన్నడూ పిలక పంచకట్టు మార్చినట్టు గాని పై దేశాలకు వెళ్ళినట్లు గాని లేదే. అదీగాక మన ముక్కామలలో కోటయ్య శెట్టి అనే కోటీశ్వరుడు ఉండేవాడా అండి? కోటీశ్వరుని మాట అటుంచి ఒక లక్షాధికారైనా ఉన్నాడా అని నిలదీసి అడిగాడు. పేర్రాజు గారు నవ్వుతూ, నేను చెప్పిన దాంట్లో ఉన్న అద్భుతం అంతా ఇదే మరి. నేను విదేశాలకు ఎన్నడూ వెళ్ళకపోయినా మన ముక్కాములలో కోటయ్య లాంటి కోటీశ్వరుడు ఎవడు లేకపోయినా మీరు కోరిన తక్షణం ఇంత కథ కల్పించగలిగానా? ఇంతకన్నా అద్భుతం ఏముంటుంది చెప్పండి అని జేబులో డబ్బు పైకి తీసి ఒక్క పొడుం పట్టు ఎక్కించారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.